రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో మరోసారి హల్చల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఆయనపై ఇప్పటివరకు ఏపీలోని పలు పోలీస్ స్టేషన్లలో 4 కేసులు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం దీనిపై ఆర్జీవీ కోసం ఒంగోలు పోలీసులు హైదరాబాద్ కు రావడం ఒక్కసారిగా సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మీ పెట్స్ కి గ్రూమింగ్ నుంచి బర్త్డే సెలబ్రేషన్స్ వరకు అన్నింటిలో మంచి ఆఫర్స్ ని మాయా టైల్స్ అండ్ ట్రయల్స్ వారు మీ ముందుకి తీసుకుని వచ్చారు. ఎక్కడో కాదు, మన బాచుపల్లిలో. ఫోన్ నెంబర్ 8985555318. గతంలో ఆయన వ్యూహం సినిమా సమయంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ ఆయన సతీమణిపై వివాదాస్పదంగా పోస్టులు పెట్టినట్టు తెలుస్తోంది. దీనిపై ఇటీవల కొంతమంది టీడీపీ నేతలు ఏపీలోని వివిధ ప్రాంతాలలో పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేసినట్టు తెలుస్తోంది. ఆర్జీవీని అరెస్ట్ చేసేందుకు పోలీసులు హైదరాబాద్లోకి ఆర్జీవీ ఇంటికి రాగా అప్పుడు ఆయన అందుబాటులో లేరని ప్రచారం జరిగింది. మరోవైపు ఆర్జీవీ మాత్రం తాను సినిమాల్లో బిజీగా ఉన్నానని, ఒకసారి తన ఇంట్లోనే ఉన్నానని కూడా చెప్పారు. మరోవైపు ఆయన ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్తో పాటు క్వాష్ పిటిషన్ సైతం దాఖలు చేశారు. ఆయన ప్రధానంగా తనపై వచ్చిన ఆరోపణలపై తనదైన స్టైల్లో స్పందించారు. ఎప్పుడో ఏడాది క్రితం తాను పోస్టులు పెడితే దీనిపై ఇప్పుడు రాద్ధాంతమేంటని మండిపడినట్టు తెలుస్తోంది. అంతేకాకుండా పెట్టిన వాళ్లు స్పందించకుండా మరెవరో కేసులు పెట్టడంపై తనకు అనుమానాలున్నాయని ఆర్జీవీ వ్యాఖ్యలు చేశారు. తను ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉన్నానని, కావాలంటే ఆన్లైన్లో పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు రెడీగా ఉన్నట్టు తెలిపారు. కానీ పోలీసులు మాత్రం ఇలా డైరెక్ట్గా ఇంటి దగ్గరకు రావటం ఏంటని ప్రశ్నించారు. తన లాయర్తో పలుమార్లు రిక్వెస్ట్ లెటర్ పంపించిన విషయాన్ని సైతం గుర్తు చేశారు. ఈ క్రమంలో ఏపీ హైకోర్టులో ఆర్జీవీ వేసిన బెయిల్ పిటిషన్పై ధర్మాసనం కీలక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో కోర్టు ఆదేశాలు మాత్రం ఆర్జీవీకి స్వల్పంగా రిలీఫ్ ఇచ్చిందని చెప్పుకోవచ్చు. రామ్ గోపాల్ వర్మ మీద నమోదైన కేసులలో తొందరపాటు చర్యలు తీసుకోవద్దంటూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసినట్టు సమాచారం. రామ్ గోపాల్ వర్మ ముందస్తు బెయిల్ పిటిషన్ను విచారించిన ఏపీ హైకోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. అనంతరం విచారణను డిసెంబర్ 9 వరకు వాయిదా వేసింది. అదేవిధంగా అప్పటి వరకు ఆయనను అరెస్టు చేయకూడదని కూడా కోర్టు స్పష్టం చేసింది. దీంతో ఆర్జీవీకి మాత్రం ఇది కాస్తంత రిలీఫ్ని ఇచ్చే అంశంగా భావించవచ్చని నెటిజన్లు అంటున్నారు.